కాఫ్కా, ఫ్రాంజ్ కాఫ్కా. ఇతనొక డ్రగ్ లాంటోడు. ఇతని గురించి విన్నా చదివినా వదిలించుకోవడం కష్టం, అంత డేంజరస్. సో ఇతను మెదడుని తూట్లు పొడిచే బుక్స్ చదవమంటాడు. చదవమనడమే కాదు, మన మెదడుని తూట్లు పొడిచే బుక్స్ కూడా రాశాడు. సో అంతలా తూట్లు పొడిచేలా ఇతని ఫిలాసఫీలో ఏముందో చూద్దాం. కాఫ్కాకి భయం ఎక్కువ, బట్ ఆ భయమే అతన్ని తిరుగులేని ఫిలాసఫర్ని చేసింది. కాఫ్కా ఫిలాసఫీ మొత్తం డ్రీమ్స్ గురించి, సబ్కాన్షియస్గా మనం పడే భయం గురించి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనలో ప్రతి ఒక్కరికి చందమామంటే ఇష్టమే, దాన్ని చూసి ఎవ్వరూ భయపడరు. బట్ డ్రీమ్స్లో మూన్ని చూసి భయపడే ఛాన్స్ ఉంది. ఇక్కడ డౌట్ రావచ్చు, మన మెలకువ లైఫ్లో మూన్ని ఇష్టపడతాం కదా, కానీ డ్రీమ్లో మాత్రం ఎందుకు భయపడతాం అని. నిజానికి డ్రీమ్లో భయపడేది మూన్ వల్ల కాదు, మనలో ఆల్రెడీ ఉన్న భయమే మూన్ మీదకు రిఫ్లెక్ట్ అయ్యి దాన్ని భయంగా మారుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కాఫ్కా రైటింగ్ స్టైల్ మొత్తం మన కళల నిర్మాణాన్ని ఫాలో అవుతుంది. మన డ్రీమ్స్లో ఒక ధోరణి ఉంటుంది, వాటిలో కనపడే దృశ్యాలకు, వాటి వల్ల మనకు కలిగే భావాలకు అసలు పొంతనే ఉండదు. అది ఎలా అంటే, మనం డ్రీమ్లో మూన్ని చూసి భయపడినట్టుగా. సో ఒక్క భయమే కాదు, హ్యాపీనెస్, లస్ట్, ఉద్వేగం, జుగుప్స, ఇలా ఏ భావానికైనా వర్తింపజేస్తుంది. బట్ ఇక్కడ కాఫ్కా లైఫ్ మొత్తం భయంతో నడుస్తుంది. అది తెలుసుకోవాలంటే ముందు అతని స్టోరీ తెలుసుకోవాలి. కాఫ్కా ఒక యూదుడు. అతని తండ్రి ఒక మొరటు మనిషి, ఎప్పుడూ కటువుగా ఉంటాడు. పేదరికంలో పుట్టాడు కాబట్టి కష్టపడి సంపాదించడమే అతని గోల్. ఒక్కరోజు కూడా పిల్లల్ని ప్రేమగా పలకరించిన పాపాన పోలేదు. సో దాంతో చిన్నప్పటి నుంచి తండ్రి పట్ల, జీవితం పట్ల భయం అలా పేరుకుపోయింది. స్కూల్ లైఫ్ అలా సాగిపోయింది. ఆ తర్వాత బుక్స్ చదవడం మొదలుపెట్టాడు. క్లీస్ట్, నీషే, స్పినోజా, డార్విన్లను విపరీతంగా చదివాడు. మరీ ముఖ్యంగా నీషే ప్రభావం గాఢంగా పడింది. ఇతనికి స్టోరీస్, నావెల్స్ కన్నా ఫిలాసఫర్ల ఉత్తరాలు, బయోగ్రఫీస్ చదవడం చాలా ఇష్టం. సో అందుకే ఎక్కువగా ఉత్తరాలు రాసేవాడు. నిజానికి ఇతని ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి అతను రాసిన లెటర్సే హెల్ప్ అయినాయి. సో 20 ఏళ్ళు వచ్చేసరికి తను ఒక రచయిత కావాలని ఫిక్స్ అయ్యి తన ఫ్రెండ్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏముందంటే, మనల్ని గాయపరిచి తూట్లు పొడిచే పుస్తకాలే మనం చదవాలి. మన తల మీద ఒక్కటి పీకి నిద్ర లేపకపోతే మనం ఎందుకు ఇక బుక్స్ చదవడం? ఆనందం కోసమా? అసలు బుక్స్ లేకపోయినా మనం హ్యాపీగానే ఉండగలం. నిజానికి ఆనందాన్ని కలిగించే బుక్స్ని మనమే చిటికలో రాయగలం. నిజమైన పుస్తకాలు వేరు, అవి ఒక విపత్తులా ఉండాలి. మనకన్నా ఎక్కువగా మనం ప్రేమించిన వారి చావులా ఉండాలి. అందరికీ దూరంగా అడవుల్లోకి వెలివేయబడడంలా, ఒక సూసైడ్లా మనల్ని కదిలించాలి. మనలో గడ్డకట్టిన సముద్రానికి పుస్తకం ఒక గొడ్డలి పెట్టు కావాలి అంటాడు. సో దీన్ని బట్టి లిటరేచర్ అనేది అతని లైఫ్లో ఎంత బలంగా కూరుకుపోయిందో మనం అంచనా వేయొచ్చు. అందుకే కాఫ్కా ఒక చోట, నేను సాహిత్యం తప్ప మరేమీ కాను అంటాడు. సాహిత్యం ఆధారంగానే జీవితాన్ని పట్టుకొని వేలాడుతున్నాను, అది పోగొట్టుకుంటే అన్నీ పోయినట్టే అనేది అతని ప్రగాఢ నమ్మకం. అలాగే ఇతని లవ్ లైఫ్కి వస్తే, కాఫ్కా ప్రేమలో పడటం కన్నా ముందే సెక్స్ చేశాడు. ఇతను జీవితాంతం సెక్స్ని ఒకసారి ఇష్టపడేవాడు, మరోసారి ద్వేషించేవాడు. కానీ ఉసిగొల్పే కోరిక, శరీరాన్ని దాటి పైకెదగలేని సెక్స్ స్వభావం అతన్ని కుంగదీసేది. అందుకే ఒక చోట, ఇద్దరు కలిసున్న పాపానికి భరించాల్సిన శిక్ష సంభోగం అని రాసుకున్నాడు. అలాగే ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. 2 సార్లు ఎంగేజ్మెంట్ కూడా అయింది. బట్ అతనే కావాలని మ్యారేజ్ని క్యాన్సిల్ చేశాడు. ఎందుకంటే కాఫ్కాకి మ్యారేజ్ అంటే ఇష్టం లేదు. అతను మ్యారేజ్కి సెట్ అవ్వడు. పాపం అతని పరిస్థితి, ఆమె లేకుండా ఉండలేడు, అలాగని ఆమెతో బ్రతకలేడు. ఇలా ఎటూ తెగని ఊగిసలాటతో తనను తానే బాధ పెట్టుకోవడమే కాకుండా ఆమెని కూడా విపరీతంగా బాధ పెట్టేవాడు. ఆకర్షణ, వికర్షణలు ఒకే బలంతో అతనిపై పనిచేసి అతన్ని ఉనికించాయి. దాంతో ఆమె పట్ల అబ్సెసివ్గా మారిపోయాడు. ఒక్కోసారి నెలకు 50కి పైగా ఉత్తరాలు రాసేవాడు. ఇలా వాళ్ళిద్దరి జీవితం దాదాపు లెటర్స్తోనే సాగింది. ఆమెని కలవడానికి ఎన్నో ఛాన్సులున్నా ఆమెని కలిసేవాడు కాదు. సో కాఫ్కా ఆమెని దూరం చేయడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. అదేంటంటే, ఆమెకి సాహిత్యంలో ఓనమాలు కూడా తెలియవు. దాంతో కాఫ్కా చెప్పే మాటలు కానీ, అతను రాతలు కానీ, అతని ఫిలాసఫీ కానీ ఆమె అర్థం చేసుకోలేకపోయేది. దాంతో కాన్ఫ్లిక్ట్ మొదలయ్యేది. ఇలా మదన పడుతూ ఉండగా ఒకసారి తన లవర్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏముందంటే, నా రచనకు గాఢ మైత్రి నీతోనే, బద్ధ శత్రుత్వం కూడా నీతోనే. అందుకే అది నిన్ను ఎంతగా ఇష్టపడిందో
తనను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి అంతకంటే ఎక్కువగా వ్యతిరేకించింది అని రాశాడు. సో ఏది ఏమైనా కాఫ్కా లైఫ్ లాంగ్ వేదన అనుభవించాడు. ఒక పక్క తండ్రి, మరో పక్క ప్రేయసి, ఇంకో పక్క క్షయవ్యాధి, మరింకో పక్క సాహిత్యం. ఈ నాలుగే అతని వేదనకి కారణం. ఈ భరించలేని వేదనతో, తనలో తను పడే మదనతో మనకి తిరుగులేని ఫిలాసఫీని అందించిపోయాడు. దాంతో అతని రచనలతో సాహిత్యంలో ఒక మోడర్నిటీ స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఉన్న ఫిలాసఫర్స్ అందరూ వాస్తవ జీవితాన్ని బేస్ చేసుకుని రాస్తే, ఒక్క కాఫ్కా మాత్రం మనలో ఉన్న భయాన్ని, అంతర్లీనంగా ఉండే స్వప్నాలపై రాయడం మొదలుపెట్టాడు. దాంతో ఒక కొత్త శకం మొదలైంది. ఏది ఏమైనా కాఫ్కా తన 40 ఏళ్ల వయసులో క్షయవ్యాధితో మరణించాడు. అతను చనిపోయిన తర్వాత తన లెటర్స్ని, రచనల్ని కాల్చివేయమని తన ఫ్రెండ్కి చెప్పాడు. బట్ అతను ఆ పని చేయకుండా వాటిని పబ్లిష్ చేశాడు. అతని వల్లే మనం ఇప్పుడు కాఫ్కాని చదవగలుగుతున్నాం. అయితే కాఫ్కా చనిపోయిన 3 రోజుల తర్వాత కాఫ్కాని బాగా అర్థం చేసుకున్న తన మరొక మాజీ ప్రేయసి రాసిన నివాళి ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. కాఫ్కాను ఆమె ఎంత లోతుగా అర్థం చేసుకుందో ఈ నివాళి చెబుతుంది. అతను సిగ్గరి, భయస్థుడు, సున్నిత మనస్కుడు, మంచివాడు. కానీ అతను రాసిన పుస్తకాలు మాత్రం క్రూరమైనవి, బాధపెట్టేవి. అతను ప్రపంచాన్ని అదృశ్య భూతాలతో నిండి ఉన్నట్టుగాను, అవి నిత్యం నిస్సహాయమైన మనుషులపై విరుచుకుపడి వారిని నాశనం చేయడానికి ట్రై చేస్తున్నట్టుగాను చూశాడు. అతను నిశిత దృష్టి గలవాడు, జీవించలేనంత విఘ్నుడు, పోరాడలేనంత బలహీనుడు. కానీ ఇది స్వచ్ఛమైన మనుషులకుండే బలహీనత. వాళ్ళు తమ బలహీనతల్ని ముందే ఒప్పేసుకొని లొంగిపోయి తద్వారా విజేతలే సిగ్గుపడే పరిస్థితిని క్రియేట్ చేస్తారు. ఇది ఆమె అతన్ని అర్థం చేసుకున్న నిజమైన తీరు. సో చివరిగా కాఫ్కా డైరీలోంచి ఒక మాటతో ముగిస్తా. అతను లిమిటెడ్ సర్కిల్ ఈజ్ ప్యూర్ అంటాడు. లైఫ్ మొదట్లో చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, నీ జీవితపు సర్కిల్ని అంతకంతకు కుదించుకుంటూ రావాలి. అంతేకాదు, నువ్వు ఆ సర్కిల్కు వెలుపలే ఎక్కడన్నా నక్కి ఉన్నావేమో అని నీకు నువ్వే చెక్ చేసుకోవాలి.